ఓం శాంతి. ఈరోజు మురళి 28/1/2025. मीठे बच्चे पास स्वीट आनर होना है तो श्रीमत पर चलते रहो। कुसन और माया के तूफानों से अपनी संभाल करो। మధురమైన పిల్లలరా, పాస్వీట్ ఆనర్గా తారావాలి అంటే శ్రీమతం పైన నడుస్తూ ఉండండి. కుసాంగత్యము మరియు మాయ యొక్క తుఫాన్ల నుండి మిమ్మల్ని మీరు సంభాళించుకోండి. పాస్వీదానరుగా కావాలి అంటే శ్రీమతంపై నడుస్తూ ఉండండి. కుసాంగత్యం మరియు మాయ యొక్క తుఫాన్ల నుండి తమను తాము సంభాళించుకోండి. ప్రశ్న: बाप ने बच्चों की क्या सेवा की जो बच्चों को भी करनी है? బాబా పిల్లలకు ఎటువంటి సేవ చేశారో అది పిల్లలు కూడా చేయాలి. ఇప్పుడు उत्तर: बाप ने लाडले बच्चे कहकर हीरे जैसा बनाने की सेवा की। ऐसे हम बच्चों को भी अपने मीठे भाइयों को हीरे जैसा बनाना है. బాబా అల్లారు ముద్దు పిల్లలారా అని అంటూ వజ్ర సమానంగా తయారు చేసే సేవ చేశారు. ఏం సేవ చేశారు? వజ్ర సమానంగా మన జీవితాలను తయారు చేసే సేవ చేశారు. ఆ మాదిరిగా పిల్లలు మనం కూడా మన మధురమైన సోదరాత్మలందరినీ వజ్ర సమానంగా తయారు చేయాలి వారి జీవితాన్ని. इसमें कोई तकलीफ की बात नहीं, सिर्फ कहना है कि बाप को याद करो तो हीरे जैसा बन जाएंगे. ఇటువంటి సేవ చేయటానికి కష్టం అనేది ఏమీ లేదు. కేవలం మీరు చెప్పాలి అందరికీ, బాబాను జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు వజ్ర సమానంగా తయారైపోతారు అని. ప్రశ్న: बाप ने कौन सा हुक्म अपने बच्चों को दिया है? బాబా ఎలాంటి ఆజ్ఞ తన పిల్లలకి ఇచ్చారు? उत्तर: बच्चे तुम सच्ची कमाई करो और कराओ. పిల్లలరా, మీరు సత్యమైన సంపాదన చేయండి మరియు చేయించండి. तुम्हें किसी से भी उधार लेने का हुक्म नहीं है. మీరు ఎవరి నుండి అప్పు తీసుకోవటానికి ఆజ్ఞ లేదు. పిల్లలారా, మీరు సత్యమైన సంపాదన చేయండి మరియు చేయించండి. మీరు ఎవరి నుండి కూడా అప్పు తీసుకుని ఆజ్ఞ లేదు. గీత్: ఇస్ పాప కి దునియా సే లే చలో జహా సుఖ ఔర్ చేంగే. ఈ పాప ప్రపంచం నుండి మమ్మల్ని తీసుకెళ్ళిపోండి, ఎక్కడైతే సుఖము శాంతి ఉందో అక్కడకు అని పాట. ఓం శాంతి. नई दुनिया में चलने वाले मीठे मीठे रूहानी बच्चों प्रति बाप గుడ్ మార్నింగ్ కర్ రే. కొత్త ప్రపంచంలో వెళ్ళబోయే మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు బాబా గుడ్ మార్నింగ్ చెప్తూ ఉన్నారు. रूहानी बच्चे नंबरवार पुरुषार्थ अनुसार जानते कि बराबर हम इस दुनिया से दूर जा रहे हैं. ఆత్మిక పిల్లలు నంబర్వార్ పురుషార్థానుసారమే తెలుసుకున్నారు, నిజంగానే ఈ ప్రపంచం నుండి దూరంగా వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మేము అని. ఎక్కడికి వెళ్తున్నాము? అప్నే స్వీట్ సైలెన్స్ హోమ్ ని. స్వీట్ సైలెన్స్ హోమ్ మన ఇల్లు పరంధామానికి వెళ్తున్నాం. शांति धाम ही दूर है जहां से हम आत्मा आते, वो है मूल वतन, ये है स्थूल वतन. శాంతి ధామం దూరంగా ఉంటుంది, ఆత్మలు మనం అక్కడి నుండి వస్తాం కదా, అదే మూలవతనం. ఎక్కడైతే వచ్చి ఉన్నామో మనం ఇది స్థూల వతనం. वो है हम आत्माओं का घर, उस घर में बाप बिगर कोई ले ना जा सके. అది ఆత్మల యొక్క ఇల్లు శాంతిధామం. ఆ ఇంటికి బాబా తప్ప ఎవరు తీసుకుని వెళ్ళలేరు. అందుకనే పాటలు పాడి పిలిచాం, ఈ పాప ప్రపంచం నుండి విడిపించి అక్కడికి తీసుకెళ్ళిపోండి అని. तुम सब ब्राह्मण ब्राह्मणिया रूहानी सर्विस कर रहे हो, किसने सिखाया है?
బ్రాహ్మణ, బ్రాహ్మణీలు మీరందరూ ఇలాంటి ఆత్మిక సర్వీస్ చేస్తున్నారు. ఈ సేవ ఎవరు నేర్పించారు? दूर ले चलने वाले బాప్‌ని దూరంగా వెళ్ళబోయే బాబా నేర్పించారు. కితనో కో లే జాయేంగే దూర్ ఎంతమందిని ఈ పాప ప్రపంచం నుండి దూరంగా తీసుకెళ్ళటానికి వచ్చారు బాబా? ఎంతమందిని? అన్‌గినత్ హై. లెక్కలేనంత మందిని తీసుకొని వెళ్తున్నారు. ఏక్ పండే కే బచ్చే तुम सब भी పండే हो तुम्हारा नाम ही है పాండవ సేన. ఒక్కరు పండా ఇంతమందిని తీసుకెళ్ళడానికి శివబాబా. పండా పిల్లలు కాబట్టి మీరందరూ కూడా పండాలు అవ్వడం వలన మీ పేరు కూడా ఏమొచ్చింది? పాండవ సైన్యం. तुम बच्चे हर एक को दूर ले जाने की युक्ति बतलाती है मन मना भो बाप को याद करो. పిల్లలు మీరు ప్రతి ఒక్కరికి దూరంగా తీసుకెళ్ళిపో అని పాటలు పాడారు కదా భగవంతుడా పాప ప్రపంచం నుండి మమ్మల్ని దూరంగా తీసుకెళ్ళిపో అని. దూరంగా వెళ్ళడానికి యుక్తి మీరు చెప్తున్నారు అందరికి. ఏంటది? మన్మన భవ అంటే మనస్సు యందు బాబాని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. कहते भी है బాబా ఇస్ దునియా సే కहीं దూర్ లే చలో పాటలో చెప్పారు. ఈ ప్రపంచం నుండి ఎక్కడో దూరంగా తీసుకెళ్ళిపోండి. नई दुनिया में तो ऐसे नहीं कहेंगे यहाँ है रावण राज्य तो कहते इससे दूर ले चलो यह अच्छे नहीं కొత్త ప్రపంచంలో అలా అన్నారు. ఇక్కడ రావణ రాజ్యం కదా అందుకే దూరంగా తీసుకెళ్ళిపోండి శాంతి లేదు మాకు ఇక్కడ అని పాటలు పాడి పిలుస్తున్నారు. इसका नाम ही है दुखधाम ఎందుకంటే దీని పేరే దుఃఖధామం ఉంది. अभी बाप तुमको कोई धक्का नहीं खिलाते भक्ति मार्ग में बाप को ढूंढने लिए तुम कितनी धक्के खाती हो. ఇప్పుడు బాబా మిమ్మల్ని ఇక్కడ దెబ్బలు తినేలాగా నేర్పించట్లేదు. భక్తి మార్గం అయితే ఎన్ని దెబ్బలు తిన్నారు భగవంతుణ్ణి వెతికి వెతికి. बाप खुद कहते हैं मैं हूं ही गुप्त इन आंखों से कोई मुझे देख नहीं सकते. బాబా స్వయంగా తన పరిచయం చెప్తున్నారు నేను గుప్తం ఈ కళ్ళతో నన్ను చూడలేరు. कृष्ण के मंदिर में माथा टेकने के लिए छाकड़ी रखते हैं मुझे तो पैर नहीं जो तुमको माथा टेकना पड़े. కృష్ణ మందిరంలోని తల వంచటం కోసము ఒక రాయి ఉంచుతారు. కృష్ణ పాదాలు ఉంచుతారు తల వంచటం కోసం. లేదా ఆ ద్వారం ఉంటది కదా మందిరం ఎక్కడైతే మూర్తి ఉంటది అక్కడ తల వంచుతూ ఉంటారు కొంతమంది సాష్టాంగ దండ ప్రమాణం చేసి. బాబా చెప్తున్నారు నాకైతే కాళ్ళే లేవు కదా మీరు తల వంచడానికి ఇక్కడ అంటే బాబా దీని ముందు పాయింట్ ఏం చెప్పారు? దెబ్బలు తినడం నుండి రక్షించారు. దెబ్బలు తినే అవసరం లేదు ఇక్కడ. तुमको तो सिर्फ कहता हूँ लाडले बच्चे तुम भी औरों को कहते मीठे भाइयों पारलौकिक बाप को याद करो तो विकर विनाश बस और कोई तकलीफ नहीं. మీకు నేను చెప్పేది లేదా మీరు వెళ్ళి ఇతరులకి చెప్పేది ఇదే బాబా చెప్తున్నారు. బాబా ఏం చెప్తారు? అల్లారి ముద్దు పిల్లలు అంటూ మీరు ఇతరులకి ఏం చెప్తారు? మధురమైన సోదరులారా అంటూ ఏం చెప్తారు? పారలౌకిక తండ్రిని జ్ఞాపకం చేసుకుంటే మీ కర్మలు వినాశనం అవుతాయి. ఇంకో కష్టం ఇందులో లేదు. जैसे बाप हीरे जैसा बनाते बच्चे भी औरों को हीरे जैसा बनाते. यही सीखना है मनुष्य का हीरे जैसा मनुष्य को हीरे जैसा कैसे बनाए. బాబా వజ్ర సమానంగా తయారు చేస్తున్నారు. పిల్లలు కూడా ఇతరులని వజ్ర సమానంగా తయారు చేస్తారు కదా. నేర్చుకోవాలి ఇక్కడ ఎలా మనుషుల్ని వజ్ర సమానంగా తయారు చేయాలి ఏ యుక్తితో. ड्रामानुसार कल्प पहले मौफिक कल्प कल्प के संगम पर बाप आकर हमको सिखलाते हैं. డ్రామానుసారం కల్పకల్పం సంగమేగల బాబా వచ్చి ఈ సేవ నేర్పిస్తారు మనకి. ఏ సేవ? హిరే చేసా బనానా వజ్ర సమానంగా తయారు చేయటం ఇతరులను. फिर हम औरों को सिखलाते हैं మనం ఇతరులకి నేర్పిస్తాం. మీ జీవితం మార్చుకోండి ఇతరులని ఇలా तैयार చేయండి అని. बाप हीरे जैसा बना रहे हैं तुमको मालूम है खोजों की गुरु आकांक्षा को सोने चांदी हीरो में वजन किया था. బాబా వజ్ర సమానంగా తయారు చేస్తున్నారు మనల్ని. మీకు తెలుసు ఖోజోంకి గురు ఖోజో అనే గురు ఖోజోంకి గురు ఆ ఖోజే అని ఒక జాతి వారికి గురువు
ఆగాంక అతని పేరు, ఆ గురువు పేరు. అతన్ని బంగారము, వెండి, వజ్రాలతో తులాభారం వేసేవారంట. నెహ్రూకు సోనీని వజన్ కియా థా. అలాగే నెహ్రూని కూడా భారతీయులు బంగారంలో తులాభారం వేస్తారంట, బంగారంతో ఆ రోజుల్లో. अब वो कोई हीरे जैसा बनाते तो नहीं थे. ఎందుకని తులాభారం వాళ్ళకలా బంగారం వజ్రంతో ఎవరినైనా వజ్ర సమానంగా చేశారా? बाप तो तुमको हीरे जैसा बनाते हैं, उनको तुम किस में वजन करेंगे. కానీ ఇక్కడ శివ్ బాబా మీ మీ జీవితము, మీ ఆత్మని వజ్ర సమానంగా తయారు చేసేస్తున్నారు. నా కాళ్ళ మీద కూడా పడొద్దు అంటున్నారు బాబా. అటువంటి బాబాను దేంతో మీరు తులాభారం వేస్తారు? వేస్తారా? వెయ్యరా? వెయ్యరా? तुम हीरे आदि क्या करेंगे, तुमको तो तरकारी नहीं. ఎవరో బయట జనాలు వచ్చి ఇన్ని వజ్రాలు తెచ్చి తులాభారం వేసిన మీకు ఏం అవసరం ఉంది అంటున్నారు. वो लोग तो रेस में बहुत पैसे उड़ाते हैं. వాళ్ళైతే ఒకరి మీద ఒకరు పోటీతో చాలా డబ్బు ఎగరేస్తారు బయట ప్రపంచంలో. मकान प्रॉपर्टी आदि बनाते रहते, तुम बच्चे तो सच्ची कमाई कर रहे हो. భవనాలు, ఆస్తులు కూడా తయారు చేసుకుంటారు గురువుల పేరున. అక్కడ మీరైతే సత్యమైన సంపాదన చేస్తున్నారు. బాబా చెప్తారు కదా, రాజధాని స్థాపన దృష్టిలో చూసుకుంటే అక్కడ గవర్నమెంట్ పెట్టి ఖర్చుల మంది ఒక మూలకు కూడా రాదు. మనం సెంటర్లు, భవనాలు కట్టినవి గురువుల ఆస్తుల్లో కూడా దాంతో పోల్చుకుంటే ఒక మూలకు కూడా రాదు. మన ఎంత కట్టడాలు ఉన్నాయో విశ్వవ్యాప్తంగా. तुम कोई से उधार लो तो फिर 21 जन्म के लिए भरकर देना पड़े, तुम्हें किसी से उधार लेने का हुक्म नहीं है. तुम जानते हो इस समय है झूठी कमाई जो खत्म हो जाने वाली है. బాబా చెప్తున్నారు, మీరు ఎవరి నుండైనా అప్పు తీసుకుంటే 21 జన్మలు నింపి ఇవ్వాల్సి వస్తుంది. అందుకే అది బాబా ఆజ్ఞ ఇవ్వలేదు అని చెప్తున్నారు బాబా. అంటే ఏంటి, కొంతమంది అసలు అప్పు చేయటం అది నిండదు, అప్పు చేస్తూనే ఉంటారు. వాళ్ళకి అంచనా కూడా నేను ఇది ఇన్ని రోజుల్లో తీర్చగలను అని ఒక విజన్ కూడా చూడరు. నా కెపాసిటీ ఇన్ని రోజుల్లో నేను తీర్చేస్తాను, ఈ మాదిరిగా తీర్చగలను అని కూడా చేస్తూనే ఉంటారు. అది ఎప్పటికీ ఎండ్ అవుతుంది అనేది కూడా వాళ్ళ ఎదురుగా ఉండదు. ఈ లోపల శరీరం వదిలేస్తే అవసరమే సేవార్థం కూడా అలా చేసినా ఎక్కడైనా ఇన్ని రోజుల్లో ఇది కంప్లీట్ అయిపోతుంది అనేది క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకుండా మనం కొంతమంది బిజినెస్ అప్పే ఉంటది, వస్తూ ఉంటది, అది ఖర్చు చేస్తుంటారు. కానీ అప్పులు మళ్ళీ బిజినెస్ లో డెవలప్మెంట్ చేయాలని. ఒకవేళ అలాగే శరీరం వదిలేస్తే వాళ్ళతో 21 జన్మలు మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎవరైనా ఉండి తీర్చితే పర్వాలేదు. లేకపోతే అయినా వీళ్ళు వెళ్ళేటప్పటికి అది ఉండిపోయింది అనుకోండి, ఎంత కొంత ఎఫెక్ట్ వాళ్ళకు ఉంటుంది కదా. 21 జన్మల వరకు మళ్ళీ తీర్చాల్సి ఉంటుంది. बाबा ने देखा ये तो कौड़ियां हैं, हमको हीरे मिलते तो फिर ये कौड़ियां क्या करेंगे. అంటే లోభత్వంతో అప్పు చేసి బిజినెస్లు అని ఇలా పెట్టేస్తూ ఉంటారు. కొంతమంది దివాలా కూడా తీసేస్తారు. తర్వాత గుడ్డి గవ్వలు వెనుక పడి ఏం చేస్తారు, ఇవి గుడ్డి గవ్వలు కదా. क्यों ना बाप से बेहद का वर्षा लेवे, खाना तो मिलना ही है. మళ్ళీ ఏంటి, ఒకవైపు అప్పులు, ఇంకోవైపు బిజినెస్ పరుగులు, క్లాసు యోగం ఉండదు. శరీరం వదిలేశారు అనుకోండి, 21 జన్మలు వాళ్ళకి తీర్చాల్సింది ఉండిపోతుంది. తర్వాత మీకు జ్ఞానం, యోగం, పురుషార్థం లేదు కదా. దానివల్ల నీకు ఏమి, ఎక్కడొస్తారో, త్రేతా చివరిలో వస్తారు, ఎక్కడొస్తారు, సాధారణ ప్రజల్లో వస్తారో, ఎలా వస్తారో ఎలా అయిపోతుంది. బాబా చెప్తున్నారు, అటువంటిది ఎందుకు మీరు అలాంటి జంజాటాలు పెంచుకొని మీరు వారసత్వం తీసుకోవడం నుండి వంచితులు. వారసత్వం అంటే బాబా దృష్టిలో మంచి పదవులు, రాజారాణి వాళ్ళ ఫ్యామిలీ, రాయల్ ఫ్యామిలీ, లేకపోతే మంచి ధనిక ప్రజలు, ఇవన్నీ రాయల్ అంటే ముఖ్యంగా రాజ పరివారంలో వస్తే ఇంకా అది కంప్లీట్ వారసత్వం అని పిలువబడుతుంది.
బాబా నుండి బేహద్ వారసత్వం ఎందుకు తీసుకోకూడదు? ఆ టైం పొదుపు చేసి. మీరు ఎంత యాతన పడితేనే భోజనం దొరుకుతుందా? ఏ చిన్న బిజినెస్‌లతో మీకు భోజనం కడుపు నిండదా? ఖానాతో మిల్నా హీ హై. చిన్నగా కూడా మీరు తక్కువ పెట్టుబడితో కూడా భోజనం దొరికేది ఉంటుంది గదా! కొంతమంది ఫ్లో అలా ఎళ్ళిపోతూ ఉంటది. పెద్ద వ్యాపారాలు చేసి పెద్ద వ్యాపారంలోనే ఉండాలి. అప్పులు, అప్పులు చేస్తూ ఉంటే. టైం పురుషార్థానికి తీసుకొని చిన్నగా మనం చేయాలి. అందులో ఎప్పుడైతే వినాశన ఎదురుగా ఉంది కదా! ఏ కహావత్ भी है, हाथ जिनका ऐसे पहला पुर पहला नंबर वो पा लेते हैं. సేవకి ధనం చేసుకునేదుండదు. అప్పులప్పులే ఉంటది. వ్యాపారం ఎప్పటికీ వృద్ధి కాదు. వృద్ధి అయితే బాబాకి చేస్తాను. ఎప్పుడవుతదది? ఈ లోపలే శరీరం వదిలేస్తాను. అందుకే మనం ఉన్న దానిలో ఎలా మనం తినగా ఇంత బాబా సేవకు చేసుకునేలా ప్లాన్ చేసుకొని అలా టైము పురుషార్థ అలా తెలివిగా మనం ఎప్పటి వరకు తెలియక జరిగిపోయినవి అవి తీర్చటం నెమ్మదిగా ఇలా ప్లాన్ చేసుకొని చెయ్యాలి. బాబాకు షరాఫ్ బి కేతే హై నా చెప్తారు. ఒక సామెత ఉంది. చెయ్యి ఎవరిదైతే ఎప్పుడు ఇలా ఉంటదో ఎలా ఇచ్చేవారిగా వారు మొదటి నంబర్ పొందేస్తారు స్వర్గంలో. బాబాను షరాబ్ అని కూడా చెప్తారు గదా! तो बाप कहते तुम्हारी पुरानी चीजें एक्सचेंज करता हूँ. कोई मरता है तो पुरानी चीजें करनी को देते हैं ना. మీ పాత వస్తువులు తీసుకొని ఎక్స్చేంజ్ చేస్తాను అంటున్నాను. కాటికప్పటికి ఇచ్చేస్తారు కదా పాతవి చనిపోయినప్పుడు. మీరు చనిపోయారా లేదా? బీకే అయినప్పుడు ఆ పాత జన్మ అయిపోయింది కదా! పాతవన్నీ ఇప్పుడు పాతవన్నీ అంటే మీ మంచంలో గొడవలు తెచ్చి ఇవ్వకండి. కానీ పాత ప్రపంచానికి చెందిన ఏదైతే నాది అనుకుని మనం దాని మీద మమకారాలు పెట్టుకున్నామో అది బాబాకిచ్చేయాలి. बाप कहते मैं तुमसे लेता क्या हूँ ये सैंपल देखो. द्रौपदी भी एक तो नहीं थी ना, तुम सब ద్రౌపదియా हूँ. నేను మీ నుండి ఏం తీసుకుంటున్నాను? నేను తీసుకునేదేంటి? నేను మీకిస్తున్నదేంటి? శాంపుల్ బ్రహ్మ బాబాని చూడండి. ఆయన ఎలా చేసుకున్నారు. నంబర్ 1 తీసుకున్నారు. భక్తి మార్గంలో కూడా ఇలా ఉండేది బాబా చెయ్యి. బాబా దగ్గరొచ్చాక కూడా ఇచ్చారు. ఇచ్చిన దానికన్నా ఎన్ని రెట్లు ఎక్కువ బాబా తీసుకున్నారు. బాబా చెప్తున్నారు ద్రౌపది యొక్క కథ కూడా ఒక్క ద్రౌపది కాదు మీరందరూ ద్రౌపదిలే. बहुत पुकारती बाबा हमको नंगन होने से बचाओ. बाबा कितना प्यार से समझाते बच्चे ये अंतिम जन्म पवित्र बनो. బాబాను చాలా మంది పిలిచేవారున్నారు. ఈ నగ్నమయ్యే స్థితి నుండి రక్షించండి బాబా అని, వికారాల నుండి రక్షించండి అని. వారిదే కదా ద్రౌపది కథ రాశారు. అయితే బాబా ఎంతో ప్రేమతో మనకు అర్థం చేయిస్తున్నారు. ఏంటి అర్థం చేయిస్తున్నారు? ఏంటి అర్థం చేయిస్తున్నారు? బచ్చే ఏ అంతిమ జన్మ పవిత్రత. ఈ అంతిమ జన్మ ఒక్క జన్మ పవిత్రంగా తయారైపోండి. बाप कहते हैं ना बच्चों को कि मेरे दाढ़ी का लाज रखो, कुल को कलंक नहीं लगाओ. లౌకికంలో తండ్రి కూడా పిల్లలకి చెప్పే విధానం ఉంటది కదా! నా గెడ్డాన్ని గౌరవించరా నాన్న, కులానికి కళంకం తీసుకురావద్దు. బాబా కూడా అలా రిక్వెస్ట్ చేస్తున్నారు. నా గెడ్డాన్ని గౌరవించండి కదా! तुम मीठे मीठे बच्चों को कितना फक्र होना चाहिए. बाप तुमको हीरे जैसा बनाते हैं, उनको भी वो बाप हीरे जैसा बनाते हैं. याद उनको करना है. మధురాతి మధురమైన పిల్లలు మీకు ఎంత నష ఉండాలి. బాబా వజ్ర సమానంగా తయారు చేసేస్తున్నారు. బ్రహ్మ బాబాను కూడా ఎవరు తయారు చేస్తున్నారు అలా? శివ్ బాబాయే. అందుకే శివ్ బాబానే జ్ఞాపకం చేయాలి మీరు చెప్తున్నారు బాబా. ये बाबा ब्रह्मा कहते हैं मुझे याद करने से तुम्हारे विक्रम विनाश नहीं होंगे. मैं तुम्हारा गुरु नहीं हूं.
वो हमको सिखलाते, हम फिर तुमको सिखलाते हैं। हीरे जैसा बनना है तो बाप को याद करो. ఈ బ్రహ్మ బాబా చెప్తున్నారు, నన్ను జ్ఞాపకం చేసుకుంటే మీ వికర్మలు వినాశనం కావు. నేనేమి గురువుని కాదు, నాకు కూడా శివ బాబాయే నేర్పిస్తున్నారు. నేర్చుకున్నది నేను మీకు తర్వాత నేర్పిస్తున్నాను. అందుకే వజ్ర సమానంగా తయారవ్వాలి అనుకుంటే శివ బాబాని జ్ఞాపకం చేసుకోండి అని బ్రహ్మ బాబా మనకి ఇది నేర్పిస్తున్నారు. बाबा ने समझाए भक्ति मार्ग में भल कोई देवता की भक्ति करते रहते, फिर भी बुद्धि दुकान धंधे आदि तरफ भागती रहती, क्योंकि उससे आमदनी होती है. బాబా చెప్తున్నారు, భక్తి మార్గంలో కూడా కొంతమంది దేవతల విగ్రహం ఎదురుగా పూజ చేయటానికి కూర్చుంటారు. బుద్ధి దుకాణము, ఉద్యోగము వెళ్ళిపోతూ ఉంటుంది. బుద్ధి పూజ పైన కాకుండా అన్ని జరుగుతూ ఉంటాయి, చేతులతో చేస్తారు. నోటితో కూడా భజన కీర్తన పాడుతూ కూడా మంత్రాలు జపిస్తూ కూడా బుద్ధి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సంపాదన ఉంది కదా అక్కడ. లాభము సంపాదన ఉన్న చోట బుద్ధి వెళ్ళిపోతుంది. बाबा अपना अनुभव भी सुनाते कि जब बुद्धि इधर उधर भागती थी तो अपने को चमाट मारता था, ये याद क्यों आते हैं. బ్రహ్మ బాబా తన అనుభవం కూడా వినిపిస్తున్నారు. బుద్ధి అటు అటు పరిగెట్టినప్పుడు లెంపలేసుకునేవాడిని నేను, నా స్మృతి ఎందుకు అటు వెళ్ళిపోతుంది అని. భక్తిలో శుభ రాకముందు రోజుల్లో బాబాకు కూడా అలా బుద్ధి వెళ్ళేదంట పూజ చేస్తూ. तो अब हम आत्मा को एक बाप को ही याद करना है, परंतु माया घड़ी घड़ी भुला देती है, गुस्सा लगता है, माया बुद्धि योग तोड़ देती है. ऐसे ऐसे अपने साथ बातें करनी चाहिए. అయితే ఇప్పుడు ఆత్మలు మనం ఒక బాబాని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ పూజాది విగ్రహాలు పెట్టుకొని మనస్సు బుద్ధితో ఒక బాబాని జ్ఞాపకం చేయాలి. కానీ ఇప్పుడు భక్తి నుండి ఇక్కడికి వచ్చాక కూడా ఇంకా మనస్సు బుద్ధికి ఆ అలవాటు ఉండిపోతుంది. మాయ గడి గడికు బాబాని మరిపిస్తుంది, వేరే విషయాలు వైపు బుద్ధి వెళ్ళిపోతుంది. మాయ దెబ్బలు తగులుతూ ఉంటాయి, బుద్ధి యోగాన్ని తెంచేస్తూ ఉంటుంది. ఈ విషయాలన్నీ మీలో మీరు మాట్లాడుకుంటూ ఉండాలి. बाप कहते अब अपना कल्याण करो तो दूसरों का भी कल्याण करो, सेंटर्स खोलो. ऐसे बहुत बच्चे बोलते बाबा फलानी जगह सेंटर खोलूं. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీ కళ్యాణం మీరు చేసుకోవాలి అంటే మీ కళ్యాణం మీరు చేసుకోండి, మరియు ఇతరుల కళ్యాణం కూడా చెయ్యండి. దానికోసం సెంటర్లు తెరవాలన్నా తెరవండి. బాబా నిన్న మురళిలో చెప్పారా, అద్దెకు మొన్న మురళిలోనో చెప్పారు, అద్దెకు కావాలన్నా తీసుకోండి. ఒకవేళ కొనేసి లేకపోతే మీరు ఆ ఇల్లు అద్దె కట్టైనా సెంటర్ నడిపించండి. ఏదైనా సెంటర్ అద్దె కట్టుకునే బాధ్యత చూసుకుంటే మనం సెంటర్ తెరవటానికి సహాయం చేసినట్టే. అలా చాలా మంది పిల్లలు అంటారంట, బాబా ఫలాని జాగాలో సెంటరు తెరవాలని ఉంది నాకు అని. बाप कहते मैं तो दाता हूँ, हमको कुछ दरकार नहीं, ये मकान आदि भी तुम बच्चों के लिए बनाते हैं ना. తెరవండి, కానీ నాకు ఇచ్చినట్టు కాదు అది. నేనే మీకు దాత, నాకేమీ అవసరం లేదు మీ ధనము. భవనాలు సెంటర్లు అన్ని పిల్లల కోసమే తయారవుతున్నాయి కదా. शिव बाबा तो तुमको हीरे जैसा बनाने आए हैं. तुम जो कुछ करते हो वो तुम्हारे लिए काम में आता है. శివబాబా అయితే వజ్ర సమానంగా మిమ్మల్ని తయారు చేయటం కోసం వచ్చారు. మీరు ఏది ధనం ఇస్తారో మీకోసమే ఉపయోగపడుతుంది ఈ యజ్ఞంలో, మీ అందరి పాలన కోసమే. ఇందులో ఇవ్వలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ పాలన కూడా మీరు ఇచ్చే దాంతో జరిగిపోతూ ఉంటుంది బాబా యజ్ఞంలో. ये कोई गुरु नहीं जो चेला आदि बनावे, मकान बच्चे ही बनाते अपने रहने के लिए. బ్రహ్మ బాబా గురువు కాదు కదా శిష్యుల్ని తయారు చేసుకొని కూర్చొని. అదేమీ ఇక్కడ జరగట్లేదు. భవనాలు
పిల్లలే తయారు చేస్తున్నారు. పిల్లల ధనాన్ని త్యాగం చేసి हाँ, बनाने वाले जब आते तो खातिरी की जाती कि आप ऊपर में नए मकान में जाकर रहो. తయారు చేయించటంలో ఎవరైతే పోటీ లేదా ఎక్కువ ధనం ఇచ్చి ఉంటారో, ఆలోచన పెట్టి ఉంటారో, మేము సహయోగం చేస్తేనే తయారవుతుంది కదా అని వాళ్ళు వచ్చినప్పుడు వారికి మర్యాద చేసి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఆ పైన కొత్తగా తయారైన ఇంట్లో ఉండండి అలా బాబా పాలన ఇస్తూ ఉంటారు. అలా ఇచ్చేవారు మధుబన్లో నెమ్మది నెమ్మదిగా पांडव भवन तैयार समय में कोई तो कहते हम नए मकान में क्यों रहे, हमको तो पुराना ही अच्छा लगता है. వారు సంయోగం చేశారు కదా అని వాళ్ళు వచ్చినప్పుడు బాబా మీరు ఆ కొత్త బిల్డింగ్ లో ఉండండి ఆరాంగా అని పాలన ఇద్దామని ప్రయత్నించినప్పుడు కొంతమంది అంటారంట బాబా మేము ఇచ్చింది ఇచ్చేస్తాం, అది మాకి మమ్మల్ని మీరు ఆ కొత్త ఇంట్లో పెట్టాలనే ఉద్దేశంతో మేము ఇవ్వలేదు కాబట్టి మేము కొత్త ఇంట్లో ఎందుకు పాత ఇంట్లోనే మాకు నచ్చుతుంది, పాత రూమ్స్ లో ఇవ్వండి పర్వాలేదు అని అనేవాళ్ళు కూడా ఉంటారంట. జైసే ఆప్ రేతే హం భీ రేంగే, మీరు పాత దానిలోనే ఉన్నారు కదా బాబా మాకు పాతదే ఇవ్వండి పర్వాలేదు అంటారంట. हमको कोई अहंकार नहीं कि मैं दाता हूँ, बाप दादा ही नहीं देते तो मैं क्यों रहूं. నాకేమీ అహంకారం లేదు నేను దాతను నాకు ఇక్కడ మర్యాద చేయాలని. బాప్ దాదాయే ఉండకపోతే కొత్త భవనాల్లో నేనెందుకు ఉంటాను. హమ్కో భీ అప్నే సాత్ రఖో, నన్ను కూడా మీతోనే మీతో ఈక్వల్ గానే నన్ను అలాంటి పాత భవనంలో నాకు ఇచ్చిన పర్వాలేదు బాబా స్పెషల్ మర్యాద వద్దు అంటారంట. జిత్నా ఆప్కే నజదీక్ హోంగే ఉత్నా అచ్చా, ఎందుకంటే మీకు దగ్గరలో ఉన్న ఏ పాత రూమ్ లోనో ఇస్తే మీకు దగ్గరగా ఉంటాం కదా మేము, ఎక్కడో దూరంగా కట్టిన బిల్డింగ్ ల పైన ఉంటే లాభం ఏంటి, ఎంత మీకు దగ్గరకు ఉంటే అంత మంచిది బాబా పాత దానిలోనే ఇవ్వండి అని చెప్తారంట. పిల్లలు కొంతమంది కొంతమందికైతే చాలా ఖుషి ఉంటది కొత్త భవనంలో ఇచ్చేటప్పటికి. బాబా నాకు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు, నాకు స్పెషల్ బాబా పాలన ఇచ్చారు అని రకరకాలు ఉంటారు. అందుకని బాబా అయితే ఆఫర్ చేస్తారు. వాళ్ళ ఉద్దేశ్యం ఎలా ఉందో తెలియదు కదా, వాళ్ళకి అలాంటి కోరిక ఉన్నప్పుడు దొరకనప్పుడు అలిగిపోయి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే బాబా అయితే ఆఫర్ చేయాల్సి వస్తూ ఉంటది కదా, అంటే సహయోగం ఇచ్చినప్పుడు అది తప్పదు. అది వాళ్ళ హక్కు కూడా తయారవుతుంది అనుకోండి, కానీ కొంతమంది త్యాగాన్ని కూడా త్యాగం చేస్తారు మళ్ళీ. बाप समझाते जितना पुरुषार्थ करेंगे तो सुख धाम में ऊंच पद पाएंगे, స్వర్గం में तो सब जाएंगे ना. బాబా చెప్తున్నారు ఎంత పురుషార్థం చేస్తే అంత సుఖధామంలో ఉన్నత పదవి పొందుతాం, స్వర్గంలో అయితే వెళ్ళిపోతారు, ఉన్నత పదవి కోసం పురుషార్థం చేయాలి. ఇవన్నీ బాబా క్వాలిటీస్ మనకు వివరిస్తున్నారు. మనం కూడా త్యాగాన్ని త్యాగం చేసే విధంగా నడుచుకుంటే ఉన్నత పదవి దొరుకుతుంది. भारतवासी जानते भारत पुण्य आत्माओं की दुनिया थी, पाप का नाम नहीं था. अभी तो पाप आत्मा बन गई, ये है రావణ్ రాజ్. భారతవాసులకు తెలుసు భారతదేశం పుణ్యాత్మల ప్రపంచంగా ఉండేది, పాపం అనే నామం కూడా ఉండేది కాదు పూర్వం. ఇప్పుడైతే పాపాత్మలైపోయారు అందరూ, రావణ రాజ్యం ఇది. सत्युग में रावण होता नहीं, रावण राज्य होता ही आता कल बाद. बाप इतना समझाते हैं तो भी समझते नहीं, कल्प कल्प ऐसा होता आया है, नई बात नहीं. సత్యయుగంలో రావణుడే ఉండడు, రావణ రాజ్యం ఉండేదే, సత్య త్రేత అర్ధకల్పం అయిపోయాక ప్రవేశిస్తాడు. బాబా ఇంత చెప్తున్నా అర్థం కావట్లేదు కొంతమందికి, కల్పకల్పం అంతే వాళ్ళ రూల్, కొత్త విషయం ఏం కాదు ఇది. तुम प्रदर्शनियां करते कितनी ढेर आती, प्रजा तो बहुत बनेगी, हीरे जैसा बनने में तो टाइम लगता है. ప్రదర్శనలు చేస్తున్నారు, ఎంతమంది వస్తారు వినడానికి, వాళ్ళందరూ ప్రజలు అయితే అవుతారు కదా చాలా మంది, సెంటర్ కి కంటిన్యూ కూడా కాదు కానీ బుద్ధులు అయితే ఉంటుంది వాళ్ళకి, విని వెళ్ళిన దగ్గర నుండి ఎప్పుడు అప్పుడప్పుడు కొంతమంది కలుస్తారు, మీది ఎప్పుడో నేను విన్నాను, అప్పటి నుండి కూడా నాకు దీని మీద గురి ఉంది, వస్తాను అంటారు రాలేరు, వాళ్ళందరూ ఎంతో కొంత ఇంట్లో కూడా చేస్తూ ఉంటారు.
ప్రజాతో పోత్ బనేగి ప్రజలు చాలా మంది తయారవుతారు ఇలా ప్రదర్శని ద్వారా हीरो जैसे बनने में तो टाइम लगता है प्रजा बन जाए वो भी अच्छा వాళ్ళు వజ్ర సమాన జీవితం తయారు చేసుకోవాలంటే టైం పడుతుంది రావాలి సెంటర్ కి కంటిన్యూ అవ్వాలి అలా రాలేని వాళ్ళు ప్రజలు అవుతారు అది కూడా మంచిదే కదా అభి హై హి కయామత్ కా సమయ్ సబ్కా హిసాబ్ కితాబ్ చుక్తూ హోతా హై ఇప్పుడు వినాశన సమయం ఇది అందరి లెక్కాచారాలు దీనిలో సమాప్తి అవుతున్నాయి आठ की माला जो बनी हुई है वो है पांचवी दानर्स 8 दाने ही नंबर 1 में जाते जिनको जरा भी सजा नहीं मिलती है अष्टरत्न माला पांचवी दानर्स నంబర్ 1 లో వెళ్ళేవారు వాళ్ళు ఎవరై ఉంటారు అష్టరత్నాల్లో వచ్చే వాళ్ళ స్థితి ఎలా ఉంటది కొద్దిగా కూడా శిక్ష అనుభవించరంట కర్మాతీత అవస్థకు పాలితే కర్మాతీత అవస్థ కంప్లీట్ గా పొందుతారు వాళ్ళు పురుషార్థంతోనే శిక్ష లేకుండా फिर है 108 నంబర్ వార్ తో కహేంగేనా తర్వాత 100 మంది ఎవరు ఏడవుతారో 108లో నంబర్ వాది కదా కొంచెం చిన్న శిక్ష ఉంటుంది ये बना बनाया अनादि ड्रामा है जिसको साक्षी होकर देखते कि कौन अच्छा पुरुषार्थ करते हैं ఇది ఎప్పుడో తయారైపోయి మళ్ళీ అదే తయారు చేసి చేయబడిన డ్రామా సాక్షిగా ఉండి చూస్తున్నాం మనం ఎవరు మంచి పురుషార్థం చేసేవారు తయారవుతున్నారు कोई कोई बच्चे पीछे आए श्रीमत पर चलते रहते ऐसे ही श्रीमत पर चलते रहे तो पांचवी दानर्स बन 8 की माला में आ सकते కొంతమంది పిల్లలు కొత్తగా జ్ఞానంలో వచ్చారు లాస్ట్ లో కొత్తగా ఇప్పుడు లేదా ఇంకా రాబోయే వాళ్ళు ఉన్నారు కానీ శ్రీమతం మీద చాలా శ్రద్ధ పెట్టి గమనిక పెట్టి నడుస్తున్నారు అలాగే చివరి వరకు నడిచినట్లయితే అంతే రెస్పెక్ట్ ఉండి బాబా పైన శ్రీమతం పైన విలువ ఇచ్చి నడిచినట్లయితే అష్టరత్నమాల్లో రావచ్చు చేయగలరు బాబా అందుకే ఇప్పుడిప్పుడు మమ్మా బాబా తప్ప వేరే పేర్లు ఎన్నో వస్తాయి ఎందుకని ఉన్నాయి బాబా దగ్గర రెడీగా ఉన్నాయి పేర్లు కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళలో ఎవరైనా ఆ రెడీగా ఉన్న అంటే 2 పూసలు బాబా అనౌన్స్ చేస్తారు 6 ఉన్నాయి ఆ 6 ఇప్పుడు బాబా మార్జిన్ ఉంచారు వీళ్ళకన్నా బెటర్ అయిపోతే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైనా వాళ్ళది పెట్టేస్తారు చూడండి అవకాశం అయితే ఉంది అన్నమాట శ్రీమతం యొక్క ధారణ ఉండాలి हाँ चलते चलते कभी ग्रहचारी भी आ जाती है उतराई चढ़ाई सबके आगे आती ये कम आई है నడుస్తూ గ్రహచారం కూర్చొని శ్రీమత ఉల్లంఘన చిన్న చిన్న విషయాల్లో తేడా రావడం అప్ డౌన్ అవడం అయిపోతూ ఉంటది సంపాదనలో అలా దశలు మారుతూ ఉంటాయి అంటారు బాబా అలా లేకుండా అదే స్థితిలో వెళ్ళిపోతే అష్టరత్నాల్లో వచ్చేయగలరు कभी बहुत खुशी में रहेंगे कभी कम माया का तूफान अथवा कुसंग पीछे हटा देता है ఖుషి గుమ్ హో జాతి హై అప్పుడప్పుడు చాలా ఖుషిలో ఉంటాం అప్పుడప్పుడు తగ్గిపోతూ ఉంటది మాయా తుఫాన్లు లేదా కుసాంగత్వం వెనక్కి లాగేస్తూ ఉంటది పురుషార్థాన్ని అది ఎలా తెలుస్తుంది మనకి మాయా తుఫాన్కి వశమయ్యాను నేను కుసాంగత్యం ప్రభావం అని ఖుషి తగ్గిపోతుంది నశ ఉండదు జ్ఞాన యోగాలు అప్పుడు వెనక్కి లాగుతుంది బండి పురుషార్థం అని అర్థమవుతుంది గాయా భీ హువా సంగ తారే కుసంగ్ బోరే అందుకే చెప్పారు సాంగత్యం ఉన్నతిలో తీసుకెళ్తుంది సత్ సాంగత్యం కుసాంగత్యం కిందకు ముంచేస్తుంది ఆ రావణ్ కా సంగ్ బోరే రామ్ కా సంగ్ తారే రావణ సాంగత్యం కుసంగత్యం ముంచేస్తూ ఉంటది అది రాముని సాంగత్యం సత్సాంగత్యం ఉన్నతిలో తీసుకువెళ్తుంది रावण की मत से ऐसे बने हैं देवताएं भी वाम मार्ग में जाते రావణ మతంతో ఇలా అయిపోయాం మనం
देवतలు కూడా వామ మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. उन्हों के चित्र कैसे गंदी दिखाते ये निशानी है वाम మార్గ में जाने की. వాళ్ళ చిత్రాలు ఎంత చెత్తగా తయారు చేశారో దేవతలు ఇవి వామ మార్గానికి వెళ్ళిపోయారనే దాని గుర్తు. भारत में ही राम राज्य था, भारत में ही अब रावण राज्य है. रावण राज्य में 100% दुखी बन जाते, एक खेल है. భారతదేశంలోనే రామరాజ్యం ఉండేది, ఇప్పుడు రావణ రాజ్యం ఉంది. రావణ రాజ్యంలో 100% దుఃఖి అయిపోతున్నారు. ఇది ఆట ఇది. ఏ నాలెడ్జ్ కిస్को भी समझाना कितना सहज है. ఈ మాత్రం విషయాలు అర్థం చేయించడం ఎవరికైనా చాలా ఈజీ కదా ఈ జ్ఞానం. एक नर्स बाबा के सामने बैठी, क्लास లో नर्स కూర్చున్నారంట. बाबा इस बच्ची को कहते तुम नर्स हो, वो सर्विस भी करती रहो, साथ साथ तुम ये सर्विस भी कर सकती हो. నువ్వు నర్స్ ఆ సేవ చేస్తూ కూడా ఈ సేవ చెయ్యొచ్చు అని చెప్తున్నారు ఆమెకు బాబా. पेशेंट को भी ये ज्ञान सुनाती रहो कि बाप को याद करो तो विकर्म विनाश होंगे, फिर 21 जन्मों के लिए तुम रोगी नहीं बनेंगे. योग से ही हेल्थ और इस छोटा सिक्के चक्र को जानने से वेल्थ मिलती है. అంటే నర్స్ పేషెంట్ల దగ్గర ఉంటారు కదా, వాళ్ళకి జ్ఞానం చెప్తూ ఉండు నువ్వు. పేషెంట్లకి బాబానే జ్ఞాపకం చేసుకుంటే వికర్మలు వినాశనం అవుతాయి అని. తర్వాత 21 జన్మల వరకు రోగి కారు మీరు అని. ఎందుకంటే బాబా స్మృతియే యోగము అంటారు. యోగంతో ఆరోగ్యం దొరుకుతుంది. 84 జన్మల చక్రం జ్ఞానం తెలుసుకుంటే ఐశ్వర్యము దొరుకుతుంది. ఇలా సర్వీస్ చేయొచ్చు ఆ సేవతో పాటు నువ్వు అని నర్స్ సఖీకి చెప్తున్నారు. तुम तो बहुत सर्विस कर सकती हो, बहुतों का కళ్యాణ్ కరేగి. ఇలా నువ్వు సేవ చేస్తే చాలా మంది కళ్యాణం చేస్తావు అంటున్నారు బాబా. पैसा भी जो मिलेगा वो इस रूहानी सेवा में लगाएगी. డబ్బు కూడా జీతం ఏదైతే వస్తుందో అది ఆత్మిక సేవలో పెట్టుకో, బాబా సేవలో. ఇది సేవ అవుతుంది, అది కూడా ఆత్మల కళ్యాణము జరుగుతుంది అని చెప్తున్నారు ఆమెకు బాబా సలహా. వాస్తవమే తుంబి సబ్ నర్సెస్ ఉన్న. చాలా మంది కుమారీలు అంటారు సమర్పణ అవ్వాలి అంటే, లేదు జాబ్ చేస్తాం. దేనికోసం అంటే సేవ జరుగుతుంది కదా, కానీ ఎంత చేస్తున్నారు అంటే బాబా ఈరోజు వాళ్ళకు కూడా సలహా ఇస్తున్నారు. ఆత్మిక సేవలో పెట్టండి మీ సంపాదన ఏదైతే వస్తుందో. वास्तव में तुम भी सब नर्सेस हो ना. चीची गंदे मनुष्यों को देवता बनाना ये नर्स समान सेवा हुई ना. మీరు కూడా అందరూ నర్సులే కదా అంటున్నాడు బాబా. ఎందుకంటే చీచీగా చెత్తగా అయిపోయిన మనుషుల్ని దేవతలు అవ్వండి, దేవతలు అవ్వండి, మీరు రండి వినండి అని వాళ్ళకి జ్ఞానం చెప్పి దేవతలుగా తయారు చేయాలని మనం తప్పించటం. అయ్యో వీరి జీవితం మారాలని తప్పించటం. దీన్ని ఏమంటారు? నర్సు సమానంగా సేవ చేయటం కదా. बाप भी कहते हैं मुझे पतित मनुष्य बुलाते कि आकर पावन बनाओ. तुम भी रोगियों की ये सेवा करो, तुम पर कुर्बान जाएंगे. బాబా కూడా చెప్తున్నారు, నేను ఇలాంటి సేవ చేస్తున్నాను. పతిత మనుషుల్ని పిలుస్తున్నారు, రండి పావనంగా చేయండి చేయండి అని పతిత మనుషుల దగ్గర రావాల్సి వస్తుంది. నేను మరి అలాంటి సేవ చేస్తున్నాను. ఒక పేషెంట్ దగ్గర ఉంటే ఎలా ఉంటుంది అలాంటి సేవ. ఇది ఆత్మిక పేషెంట్లు కదా అందరూ. మీరు కూడా ఇలా ఆత్మ రూపంలో మనసా రూపంలో రోగి అయిపోయి ఉన్న మనుషుల్ని సేవ చేయండి. రోగిలంటే ఆత్మ రోగి అయిపోయింది కదా, వికారాలనే రోగాలతో. అటువంటి వారికి ప్రేమతో మీరు మధురంగా సేవ చేస్తే మీ పైన బలి అవుతారు. వీళ్ళ కారణంగా మా జీవితం మారిందని బలి అవుతారు. तुम्हारे द्वारा साक्षात्कार भी हो सकता है अगर योगिक तो हो, तो बड़े बड़े सज्जन आदि सब तुम्हारे चरणों में आकर पड़े. మీ ద్వారా సాక్షాత్కారం కూడా జరుగుతుంది. యోగయుక్తంగా ఉండి సేవ చేస్తే పెద్ద పెద్ద సర్జన్స్ కూడా మీ చరణాల్లో వంగుతారు. तुम करके देखो, యోగయుక్తంగా ఉండి అలాంటి సేవ చేసి చూడండి. यहाँ बादल आते रिफ्रेश होने, फिर जाकर वर्षा कर दूसरों को रिफ्रेश करेंगे. మేఘాలు రిఫ్రెష్ అవటానికి వస్తే మధుబంలో మళ్ళీ వెళ్ళి ఇతరుల్ని రిఫ్రెష్ చేస్తారు కదా వర్షించి. कई बच्चों को ये भी पता नहीं रहता कि बरसात कहाँ से आती है. కొంతమంది పిల్లలకి ఇది కూడా తెలీదు వర్షం ఎక్కడి నుండి కురుస్తుంది అని. పూర్వం రోజుల్లో చదువుకునే వాళ్ళు తక్కువ ఉండేవారు కదా.
వర్షం ఎక్కడి నుండి కురుస్తుంది అంటే, మాకు ఊహ రాని టైంలో చిన్నప్పుడు అందరూ చెప్పేవాళ్ళేంటంటే, కుండలతోని అక్కడి నుండి పైనేస్తారు దేవతలున్నారు, ఇంద్రదేవుడున్నాడు. కుండలతో నీళ్లు పోస్తూ ఉంటే అది వర్షం పడుతుంది. పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళకి అలా చెప్తుండేవారప్పుడు. చదువుకున్న తర్వాత అర్థమైంది గదా! వర్షం ఎలా కురుస్తుంది. అప్పటి రోజుల్లో చదువుకునే వాళ్ళు చాలా తక్కువ ఉండేవారు. అంత పెద్ద వయసొచ్చాక కూడా అంత అమాయకంగా ఉండేవారు. వర్షం ఎలా పడుతుందో తెలీదు. బాబా మురళిలో చెప్తారు గదా! బెల్లం ఎలా తయారవుతుందో గూడా తెలీదు. అలా ఉండేవారంట అమాయకులు. ఎలా తయారవుతుందంటే తెల్ల చెరుకుతో పంచదార, ఎర్ర చెరుకుతో బెల్లం అనేవారట. సమస్త ఇంద్ర వర్ష कहते ఇంద్రధనుష్ कहते हैं ना. ఇంద్రుడు అక్కడి నుండి కురిపిస్తున్నాడు అనుకుంటారంట వర్షం. ఇంద్రధనుష్ అని కూడా అంటారు కదా! ఆ రంగులు రంగులది వచ్చినప్పుడు. ఎందుకంటే ఇంద్రుడు కురిపించే వర్షం అని అలా శాస్త్రాల్లో పెట్టేశారు. అలా నమ్మడం వలన ఇంద్రధనుష్ అంటారు దాన్ని. శాస్త్రం में तो कितनी बातें लिख दी है. ఎన్ని కథలు ఇలా రాస్తారు శాస్త్రాల్లో. बाप कहते ये फिर भी होगा ड्रामा में जो नूंद है. हम किसकी గ్లాని नहीं करते तो बना बनाया అనాది డ్రామా है. బాబా చెప్తున్నారు మళ్ళీ ఇలాగే జరుగుతది డ్రామాలో ఫిక్స్ అయిపోయిందంతా. ఈ కథలే రాస్తారు శాస్త్రాల్లో. నేను ఎవరిని గ్లాని చేయట్లేదు. ఇది ఫిక్స్ అయిపోయిన అనాది డ్రామా అని చెప్తున్నాను అని చెప్తున్నారు బాబా. ఇంతకీ వర్షం ఎలా పడుతుందో తెలుసా? అంటే కొంతమంది ఇప్పుడు చదువుకున్న వాళ్ళలో కూడా 2 రకాలు ఆలోచించేవాళ్ళు. ఇది చదివినప్పుడు ఇది నమ్మేస్తారు. మళ్ళీ శాస్త్రాలు విన్నప్పుడు అది కూడా బుద్ధిలో ఉంటది. ఇంద్రుడు కురిపిస్తున్నాడనలే. समझाया जाता है कि ये భక్తి మార్గ్ है. कहते भी है ज्ञान, భక్తి, వైరాగ్యం. చెప్పటం జరుగుతుంది. శాస్త్రాలు ఇవన్నీ భక్తి మార్గం కోసం. భక్తి అది అని. జ్ఞానం, భక్తి, వైరాగ్యం అని రాశారు శాస్త్రాల్లో కూడా. तुम बच्चों को इस पुरानी दुनिया से वैराग्य है. భక్తి అయిపోయింది. ఇప్పుడు ఈ పాత ప్రపంచం నుండి మీకు వైరాగ్యం ఉంది. आप ये मर गई दुनिया आत्मा शरीर से अलग हो गई तो तुम यही కలాస్. మీరు చనిపోయారు ఎప్పుడు ప్రపంచమే చనిపోయింది. శరీరం నుండి ఆత్మ వేరైపోతే ప్రపంచమే ఉండదు కదా వారికి. మామూలుగా చనిపోయిన వారికి. అంటే ఇంకా సంబంధాలు అన్నీ ఇంకా అలా అలా వాళ్ళు మర్చిపోతారు కదా! అలా ఇప్పుడు మీరు వైరాగ్యం రావడం అంటే అర్థం ఏంటి? చనిపోయారు. ఇంకా ప్రపంచమే మీకోసం లేదు అన్నట్టు. బచ్చం को समझाते हैं. అలా మీరు అంటే ఇక్కడ ఏదో వైరాగ్యమని చూసినా చూడనట్ల పలకరించకుండా ఎవరిని మీరు ప్రేమ అలా కాదు. ఇంతకు ముందు ఉన్న ప్రపంచం లేదు. ఇప్పుడు ఎవరు కనిపించినా చుట్టాలు, బంధువులు పాత వాళ్ళే అయినా ఇప్పుడు మనం కొత్త దృష్టితో చూస్తాం. వాళ్ళు బాబా పిల్లలు. వారికి వారసత్వం దొరకాలి. ఇంకా ఎక్కువ ప్రేమతో చూస్తాం. ఇంకా ఎక్కువ శ్రద్ధతో చూస్తాం. వీళ్ళు ఒక విలువైన జీవితం తయారైపోవాలి అలా. పాత దృష్టి లేదు. పాత దృష్టి ఏంటి? వీళ్ళేం చేస్తున్నారు? వీళ్ళేం సంపాదిస్తున్నారు? వీళ్ళ పిల్లలేంటి? వీళ్ళ ఇల్లేంటి? మాకన్నా ఎక్కువున్నారు. లేదా మాకన్నా తక్కువున్నారు. తక్కువ దృష్టితో చూడడం. రకరకాల ఈర్ష్య, ద్వేషం, దేహభ్రాంతి యొక్క దృష్టితో చూసేవాళ్ళం. ఇప్పుడు ఆ జన్మ అయిపోయింది. మర్చిపోయాం ఆ విషయాలన్నీ. ఇప్పుడు కొత్త ఆలోచనలతో మనం బిహేవ్ చేస్తాం. అంతేకాని మాకు వైరాగ్యం వచ్చేసింది అని వాళ్ళని పట్టించుకోకుండా అలా మాట్లాడకండి. డిస్సర్వీస్ అవుతుంది. बाप बच्चों को समझाते मीठे बच्चे पढ़ाई में गफलत मत करो सारा मदार पढ़ाई पर है. బాబా పిల్లలు చెప్తున్నారు మధురమైన పిల్లలారా చదువులో అశ్రద్ధ వహించకండి. ఎందుకంటే ఆధారం అంతా చదువుపైనే ఉంది. बैरिस्टर कोई तो 1 लाख रुपया कमाते हैं और कोई बैरिस्टर को पढ़ने के लिए कोर्ट में नहीं होगा. पढ़ाई पर सरमदार है. ये पढ़ाई तो बहुत सहज है. కొంతమంది బ్యారిస్టరీ చదువుతారు. లా చదువుతారు. లాయర్ అవుతారు. ఒక ₹1,00,000 కూడా నెలకి తెచ్చుకునే వాళ్ళుంటారంట. కొంతమంది లాయర్స్ కోర్ట్ కూడా కుట్టించుకోవటానికి డబ్బులు సరిపోవాలి. చిరిగిపోయిన కోర్టే వాడుతూ ఉంటారు. అంటే చదువు పైన ఎంత శ్రద్ధ పెట్టాం దాని ద్వారానే కదా అలా అయింది మరి.
చదువే ఆధారం. కానీ బాబా చదివించే చదువు చాలా సహజం మీరు శ్రద్ధ పెడితే. అందుకని అశ్రద్ధ చేయకండి చదువు పైన. కష్టం ఉంటే చేసేవారేమో మరి. రోజు వచ్చి కూర్చొని వినకపోతే చాలా కష్టం పాస్ అవ్వడం అని కదా! ధారణ చేయకపోతే, అది బుద్ధిలో గుర్తుంచుకోకపోతే కష్టమని, డిఫికల్టీ ఉంటే పరుగులు తీసేవారేమో. సహజం అవ్వడం పర్వాలేదులే లాస్ట్‌లో రాసేస్తాం ఎగ్జామ్‌లో అన్నట్టు ఉందన్నమాట. सुदर्शन चक्रधारी बनना है अर्थात अपने 84 जन्मों के आदि मध्य अंत को जानना है. ఈ చదువేంటుంది? సుదర్శన్ చక్రధారి అవ్వడం. అంటే 84 జన్మల ఆది మధ్య అంత్యాన్ని తెలుసుకోవటం. अब ये सारे झाड़ की जड़जड़ीभूत अवस्था है. ఫౌండేషన్ ఏని బాకీ సారా జాడ్ కడా హై. ఆది మధ్య అంత్యంలో మనకి తెలిసింది ఏంటి సబ్జెక్ట్ ఈ చదువులో? ఈ సృష్టి వృక్షం శిథిలావస్థలో ఉంది. కాండం ఎండిపోయింది. ఊడలే ఉన్నాయి ఇతర ధర్మాలు. ఇప్పుడు ఆ కాండాన్ని నిలబెట్టాలి మనం. वैसे ये आदि सनातन देवी देवता धर्म झूठा थूड़ता वो अभी है ही नहीं. కాండం ఏంటి? ఆది సనాతన దేవి దేవత ధర్మం లేదు ఇప్పుడు. ధర్మభ్రష్టు కర్మభ్రష్టు అంటే ఏమయ్యారు? కాండము కాండం ఏమైంది? ధర్మభ్రష్టులు కర్మభ్రష్టులు అయిపోయారు దేవతా ధర్మస్థులు. मनुष्य किसको सदगति दे नहीं सकते. बाप बैठ ये सब बातें समझाते तुम सदा के लिए सुखी बन जाते. మానవ రూపంలో ఉండేవారు ఎవరు ఎప్పుడెవరికి సద్గతి ఇవ్వలేరు. బాబా కూర్చొని సదా సుఖిగా తయారు చేసే ఇలాంటి విషయాలన్నీ చెప్తున్నారు. कभी अकाले मृत्यु नहीं होगा. ఫలానా మరి గए అక్షర్ వహా होता नहीं. ఫలానా వాళ్ళు చనిపోయారు అనే మాట వాడరు. ఫలానా వాళ్ళు మరణించారు. మరణం అనే పదం అక్కడ ఉండదంట సత్యగలు. అకాల మరణాలు ఉండవు. तो बाप राह देते बहुतों को रास्ता बताएंगे वो तुम पर कुर्बान जाएंगे. किसको? साक्षात्कार भी हो सकता है. साक्षात्कार सिर्फ एम ఆబ్జెక్టివ్ उसके लिए पढ़ना तो पड़ेना. బాబా సలహా ఇస్తున్నారు చాలా మందికి మీరు మార్గం చూపిస్తే మీ పైన బలిహారం అవుతారు. వీళ్ళ కారణంగానే మా జీవితం తయారైంది అని బలిహారం అవుతారు. బాబా చెప్తున్నారు ఎవరికైనా సాక్షాత్కారాలు కూడా జరగవచ్చు. లక్ష్యం అనేది సాక్షాత్కారం చూపిస్తూ ఉంటారు బాబా. కానీ అలా తయారవ్వాలంటే చదువైతే చదువుకోవాలి మళ్ళీ. సాక్షాత్కారం చూసినంత మాత్రాన అయిపోరు. పడిన బిగతోడి బ్యారిస్టర్ బన్ జాయింగే. నేను బ్యారిస్టర్ అవుతాను కలొచ్చింది. కోటేసుకొని. నేను జడ్జి అయ్యాను కలొచ్చింది. అయిపోతావా? చదువుకోకుండా. ऐसा नहीं कि साक्षात्कार हुआ माना मुक्त हुए मीरा को साक्षात्कार हुआ. ऐसा नहीं कि कृष्णपुरी में चली गई. नादा भक्ति करने से साक्षात्कार होता है. यहाँ फिर है नोदा याद. బాబా చెప్తున్నారు మీరాకి సాక్షాత్కారం అయింది. ముక్తి అయిపోయిందా? కృష్ణపురికి వెళ్ళిపోయిందా? సాక్షాత్కారం దర్శనం కలిగింది ముక్తికి వెళ్ళిపోతానని లేదు అలా. నౌదా భక్తి చేయడం వల్ల సాక్షాత్కారం అవుతుంది. యహ ఫిర్ హే నౌదా యాద్. అది భక్తి. ఇక్కడ నౌదా స్మృతి అంటే కంప్లీట్ పూర్తి ప్రయత్నంతో చేసేది. నవ విధాల పూర్తిగా ఏకాగ్రత పెట్టి చేసేదాన్ని నౌదా భక్తి. ఇది నౌదా స్మృతి ఇక్కడ చెయ్యాలి. सन्यासी फिर ब्रह्मज्ञानी तत्वज्ञानी बन जाते. बस ब्रह्म में लीन होना है. अब ब्रह्म तो परमात्मा नहीं है. సన్యాసులైతే బ్రహ్మజ్ఞాని తత్వజ్ఞాని అయిపోతూ ఉంటారు. బస్ బ్రహ్మతత్వంలో లీనమైపోవాలని కూర్చుండిపోతారు వారు. బ్రహ్మతత్వం అయితే పరమాత్మ కాదు కదా. అందుకే తత్వజ్ఞాని మాత్రమే వాళ్ళు. अब आप समझाते हैं अपना धंधा आदि शरीर निर्वाह के लिए बल करो परंतु अपने को ट्रस्टी समझकर तो उच्च पद मिलेगा. फिर ममत्व मिट जाएगा. ఇప్పుడు బాబా చెప్తున్నారు మీ ఉద్యోగ వ్యాపారాలు శరీర నిర్వహణ కోసం భలే చేస్తూ ఉండండి. కానీ మిమ్మల్ని మీరు ట్రస్టీగా అనుకుంటూ చేయండి. ఉన్నత పదవి దొరుకుతుంది. మమకారం తొలగిపోతుంది. నాది అనే మమకారం. ये बाबा लेकर क्या करेंगे? इसने तो सब कुछ छोड़ा ना. బ్రహ్మ బాబా తానే తనదంతా ఇచ్చేస్తారు శివ బాబాకి. మీది తీసుకొని ఏం చేస్తారు? బాబాకి ఇస్తాను బాబాకి ఇస్తానంట.
घर बार व महल आदि तो बनाना नहीं, ये मकान बनाते क्योंकि ढेर बच्चे आएंगे. బాబా ఏమైనా తన ఇల్లు ఆస్తులు భవనాలు పెంచుకుంటారు ఇటు బ్రహ్మ బాబా. ఈ భవనాలు తయారు చేసేది చాలా మంది పిల్లలు ఇంకా వస్తారు వాళ్ళు ఉండడం కోసమని బాబా కట్టించారు. అందుకే బాబా ఉండగా ఎప్పుడు కూడా కట్టించిన కొత్త ఇంట్లో ఉండలేదు. ఇప్పుడు కుటీరం చూస్తాం కదా మనం పాండవ భవన్లో బాబా కుటియా, అది కూడా ఇప్పుడు వెదర్లతో అందంగా తయారు చేస్తారు పెయింటింగ్స్ వేసి. బాబా ఉన్నప్పుడు మనకి తాటి ఆకులతో కమ్మలు ఉంటాయి కదా, అలా ఈత చెట్లు వాటి ఆ కమ్మలతో ఉండేది అన్నమాట కుటీరం. అందులో బాబా ఉండేవారు. వెదర్లతో నీట్‌గా ఉండేది కూడా లేదు అప్పుడు. ఏమో అవ్యక్తమయ్యే లోపల వెదర్లతో చేసి ఉంటారేమో, కానీ ప్రారంభంలో అయితే అందులోనే ఉండేవారు బాబా. స్నానము వాటికి దూరంగా వెళ్ళడం ఉండేది. అంత ముసలి వయసులో బాబా వృద్ధావస్థలో. అందుకే పిల్లలు అనేవారు, బాబా ఈ కొత్త భవనంలో మీరు ఉండండి అంటే కూడా బాబా ఉండేవారు కాదు. చూడండి అందుకే కదా బ్రహ్మ కోసం ఏమీ తీసుకోలేదు. అది మీకోసమే ఖర్చు పెట్టడానికి మీరిచ్చిందనేదా ఎంత ఏ ఏ ఏ మాత్రం ఒక చిన్న రవ్వంత కూడా ఏ కోణంలోని ఎవరో అలానే మాట అనే ఇది రాకుండా బాబా ఎంత దూరదృష్టితో అలా ఆ ఆచరణ చేశారు సింపుల్‌గా ఉండి. బాబా మురళిలో కూడా చెప్తున్నారు. నేనేం చేసుకుంటాను, నేనే అంత బాబాకి ఇచ్చేసాను కదా! ఆబు రోడ్ సే యహా తక్ క్యూ లగ్ జాయేగి. క్యూ చాలా వస్తారు కదా ఆబు రోడ్ కింద నుండి కొండ మీద వరకు. మరి భవనాలనేవి ఇన్ని ఉండాలి కదా! తుమ్హారా అభి ప్రభావ్ నిక్లే తో మాతా హీ ఖరాబ్ కర్తే. చూడండి కొద్ది రోజుల్లో మీ ప్రభావం పెరిగితే మీ తల పాడైపోతది అంత జనాలొస్తారు. ఎలా వీళ్ళని మేనేజ్ చేయాలి. తీర్థం ఇచ్చినట్టు బాబాని జ్ఞాపకం చేసుకోండి. ఆత్మ అనుకోండి, బాబాని జ్ఞాపకం చేసుకోండి, కూర్చోబెట్టడం, పంపించడం, దృశ్యం. అలా అయిపోతది రోజులనమాట. ఇంకెన్నాళ్ళో పట్టదు. మందిరాల ప్రభావం తగ్గుతది. ఆల్రెడీ సినిమా హాల్‌వి తగ్గాయి. ఇంకా బందవుతాయి. ఇంకే రకంగా ఎటు కూడా ఆకర్షణ గాని, ఇంకెటువైపు నమ్మకం గాని, అలాగే హాస్పిటల్స్ కూడా ఫెయిల్ అవుతాయి. ఏ మెడిసిన్స్ పని చేయవనే పరిస్థితి. అప్పుడు ఇక్కడే వస్తారందరూ. ముఖ్యంగా భక్తి యొక్క దుకాణం కూడా భక్తి యొక్క రోల్ డ్రామాలో ఉన్నది క్లోజ్ అవ్వబోతుంది కదా! బడే ఆదమీ ఆతే తో భీడ్ హో జాతే తుమ్హారా ప్రభావ్ పిచాడి మే నికల్నా అభి నహీ. ఎవరైనా గొప్పవాళ్ళు వస్తే రద్దీ వెళ్ళిపోతారు కదా సభలు. సెలబ్రిటీస్ వచ్చారంటే, మినిస్టర్స్ వచ్చారంటే. మీ ప్రభావం ఇప్పుడు ఎవరికీ తెలియట్లేదు. తర్వాత అలా వస్తారు మీ దగ్గర అంటున్నారు. बाप को याद करने का अभ्यास करना है ताकि पाप कट जाए. ऐसे याद में शरीर छोड़ना है. బాబాను స్మృతి చేసే అభ్యాసం చేయాలి. పాపాలు నశిస్తాయి. ఇంకొకటి బాబా స్మృతిలోనే శరీరం వదులుతాం. వదలాలి కూడా. అది అభ్యాసం చేస్తే ఆ ప్రాప్తి దొరుకుతుంది. బాబా స్మృతిలో శరీరం వదలడం. సత్యుగ్ में शरीर छोड़ेंगे समझेंगे एक छोड़ दूसरा नया लेंगे. సత్యుగంలో శరీరం విడిచిపెడతారు. ఒక శరీరం వదిలి ఇంకో శరీరం ధరిస్తాము అనుకుంటారు అక్కడ. యహా తో దేహాభిమాన్ కిतना रहते फर्क है ना. ఇక్కడైతే ఎంత దేహాభిమానం ఉంటది శరీరం వదిలేటప్పుడు ఎంత దుఃఖంతోని వాళ్ళ అయ్యో నేను వెళ్ళిపోతున్నాను వీళ్ళందరినీ వదిలేసి చాలా బాధపడుతూ కదా తేడా ఉంది కదా. ये सब बातें नोट करनी और करानी है. औरों को भी आप समान हीरे जैसा बनाना पड़े. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో నోట్ చేసుకోవాలి. ఇతరులకి నోట్ చేయించాలి. ఇతరులని కూడా తమ సమానంగా వజ్ర సమానంగా తయారు చేయాలి. जितना पुरुषार्थ करेंगे उतना ऊंच पद पाएंगे. ये बाप समझाते ये कोई సాధు మహాత్మా नहीं. ఎంత పురుషార్థం చేస్తే అంత ఉన్నత పదవి పొందుతారు. ఇక్కడ ఎవరు సాధు సన్యాసి మహాత్మా లేరు. ఎవరు చెప్తున్నారు? మన నాన్నగారు, మన తండ్రి కూర్చుని. అందుకే బయట సంజాతి అంటారు మురళీలోచన్. బాబా కూర్చొని మరి తండ్రి గారు కూర్చున్నప్పుడు ఎదురుగా కూర్చుంటే కదా మజా వస్తుంది. చెప్తూ ఉంటే ఎక్కడో కూర్చొని వింటే. కాబట్టి బాబా చెప్తున్నారు సాధు సంత్ మహాత్మా కాదు ఇక్కడ. ఈ జ్ఞాన్ బడి మజే కా హై. ఇస్కో అచ్చి రీతి ధారణ కర్నా హై. ఇవన్నీ చక్కగా మనం అర్థం చేసుకుంటే చాలా మజా వచ్చే జ్ఞానం. చక్కగా ధారణ చేసుకోవాలి విని.
ऐसे नहीं बाप से सुना फिर यहाँ की यहाँ नहीं ఇలా కాదు రోజు వచ్చి వినేసి మళ్ళీ ఇక్కడే వదిలేసి పాయింట్స్ అన్ని ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుండి దాటగానే బయట ప్రపంచం కనిపించగానే మామూలు ఆలోచనలు అయిపోకూడదు गीत में भी सुना ना कहते हैं साथ ले जाओ तो मैं इन बातों को आगे नहीं समझते थे अब बाप ने समझाए तब समझती పాటల్లో కూడా పాడాడు కదా ఇక్కడ నుండి నీతో పాటు తీసుకెళ్ళిపోయి పాప ప్రపంచం నుండి తీసుకెళ్ళిపో మేము ఉండవని మరి అలాగే ఉండాలి బయటికెళ్ళాక కూడా. బాబా దానికి ఏమేమి యుక్తులు చెప్తున్నారు వినండి, వాటిని బుద్ధిలో పెట్టుకోండి. మర్చిపోకండి. ఇక్కడ పాయింట్స్ ఇక్కడ వదిలేసి ఎళ్ళకండి అంటారు బాబా. ఈ విషయాలు ఇంతకుముందు ఏమీ అర్థమయ్యేవి కాదు. ఇప్పుడు బాబా వచ్చి చెప్తూ ఉంటే మీకవన్నీ అర్థమవుతూ ఉన్నాయి కదా అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सीखे लगे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट पढ़ाई में कभी गफलत नहीं करनी చదువులో ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు सुदर्शन चक्रधारी बनकर रहना है స్వదర్శన చక్రధారిగా దారై ఉండాలి हीरे जैसा बनाने की सेवा करनी है అనేక మందిని వజ్ర సమానంగా తయారు చేసే సేవ చేయాలి చదువులు ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు స్వదర్శన చక్రధారిగా దారై ఉండాలి వజ్ర సమానంగా తయారు చేసే సేవ చేయాలి సెకండ్ పాయింట్ సచ్చి కమాయి కర్ని और करानी సత్యమైన సంపాదన చేసుకోవాలి మరియు చేయించాలి अपनी पुरानी सब चीजें एक्सचेंज करनी है తమ పాత వస్తువులన్నీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి कुसंग से अपनी संभाल करनी है కుసంగత్య నుండి తమను తాము సంభాళించుకోవాలి సత్యమైన సంపాదన చేసుకోవాలి మరియు చేయించాలి తమ పాత వస్తువులన్నీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి ఎక్కడ అంటే షాప్కి వెళ్ళి అవన్నీ మార్చుకోవటం కాదు లేదా పాతవన్నీ తెచ్చి బాబాకి ఇవ్వటం కాదు తనుని నేను ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే నా శక్తి ఉన్నంత వరకు ఏదో ఒక సేవ అడిగి నేర్చుకుంటాను చేస్తాను చేయడం రాకపోయినా ఏది నేర్చుకోగలరో అది నేర్చుకుని బాబా ఇంట్లో కంటిన్యూ తనుని ఎక్స్చేంజ్ చేస్తాం మనసుని ఎక్స్చేంజ్ చేయాలంటే మురళి వినే టైమే కాకుండా మురళికి ముందుకు వెనుక కానీ లేదా ఇంకో పూట కానీ మళ్ళీ సాయంత్రం 1 అవర్ యోగం సెంటర్లో చేయండి వచ్చి మనసు ఎక్స్చేంజ్ అవుతుంది ధనము బాబా సేవలో పెట్టండి కుసంగత్వం నుండి తమను తాము సంభాళించుకోండి वरदान जहान के नूर बन भक्तों को नजर से निहाल करने वाले दर्शनी मूर्त भवा విశ్వానికి ప్రకాశాన్నిచ్చే నక్షత్రాలై విశ్వానికి నక్షత్రాలై భక్తులను మీ దృష్టితో పరివర్తన చేసి దృష్టితో పరివర్తన లేదా దృష్టితో సంతృప్తి పరిచే దర్శనీయ మూర్తులు కండి జహాన్ కే నూర్ అంటే విశ్వానికి నక్షత్రాలు ప్రకాశం విశ్వానికి ప్రకాశంగా తయారై భక్తులను దృష్టితోనే సంతృప్తి పరిచే दर्शनीय मूर्त बाबा सारा विश्व आप जहान के आंखों की दृष्टि लेने के लिए इंतजार में है
మొత్తం విశ్వము మీ కంటి దృష్టి తీసుకోవటం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. जब आप जहान के नो अपनी संपूर्ण स्टेज तक पहुंचेंगे अर्थात संपूर्णता के आंख खोलेंगे तब सेकंड में विश्व परिवर्तन हो गए प्रति ఈ విశ్వానికే ప్రకాశము ఈ విశ్వానికే నక్షత్రము అయిన మీరు మీ సంపూర్ణ స్థితికి చేరుకుంటారు అనగా సంపూర్ణత యొక్క కళ్ళు తెరుస్తారు. అప్పుడు సెకండ్ లో విశ్వ పరివర్తన అవుతుంది. फिर आप दर्शनी मुक्त आत्मा या अपनी नजर से भक्त आत्माओं को निहाल कर सकेंगे. ఆ తర్వాత దర్శనీ ముక్త ఆత్మల మీద మీ దృష్టితో భక్తాత్మలను సంతృప్తపరచగలరు. సెకండ్ లో విశ్వ పరివర్తన జరుగుతుంది. మీ సంపూర్ణత యొక్క కళ్ళు తెరిచినప్పుడు భక్తాత్మల్ని కూడా తృప్తిపరచు. नजर से निहाल होने वालों की लंबी क्यू है. దృష్టితో సంతృప్తి పడే వారికి పొడిగైన క్యూ వస్తుంది. इसलिए संपूर्णता की आंख खुली रहे. అందువల్ల సంపూర్ణత యొక్క నేత్రాలు తెరిచి ఉండాలి మీవి. आंखों का मलना और संकल्पों का गुटका व झुटका खाना बंद करो तब दर्शनी मूर्त बन सकेंगे. కళ్ళు నలుపుకోవటం దృష్టి ఇవ్వలేరు కదా. అంటే ఏంటి? సంపూర్ణత అనేది ఇక్కడ అప్ డౌన్ కాకూడదు. కళ్ళు నిలుపుకోవటం అంటే సంపూర్ణతని కదా బాబా కంటి చూపుగా దృష్టిగా బాబా వర్ణిస్తున్నారు ఇక్కడ. ఈ నేత్రాలతోనే దృష్టిస్తాం మనం, శరీర నేత్రాలతోని. కానీ ఆ నేత్రాల్లో మన ఆత్మ యొక్క సంపూర్ణత అనేది కనిపించాలి. అది ఎక్కడ కూడా నలుపుకొని మిస్ అయింది అన్నట్టు కాకూడదు. అలాగే సంకల్పాల యొక్క గుటకల మింగడం లేదా సంకల్పాల యొక్క చుటుక కుడుకుపాట్లు తీయడం ఇది బంద్ చేయండి. అప్పుడే దర్శనీయ మూర్తులు కాగలరు. स्लोगन निर्मल स्वभाव निर्माणता की निशानी है. निर्मल बनो तो सफलता मिलेगी. నిర్మలమైన స్వభావం నిర్మాణత యొక్క గుర్తు. నిర్మలంగా తయారైనట్లయితే సఫలత లభిస్తుంది. నిర్మల స్వభావం నిర్మాణత యొక్క గుర్తు. నిర్మలంగా తయారైనట్లయితే సఫలత లభిస్తుంది. अपनी शक्तिशाली मनसा द्वारा प्रकाश देने की सेवा करें. తమ శక్తిశాలి మనసా ద్వారా ప్రకాశ ఇచ్చే సేవ చేయండి. मन बुद्धि को एकाग्र करने के लिए मन मनाभव के मंत्र को सदा स्मृति में रखो. మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేయటం కోసం మన్ మనాభవ మంత్రాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. मन मनाभव के मंत्र की प्रैक्टिकल धारणा से पहला नंबर आ सकती हो. मन मनाभव మంత్రం యొక్క ప్రాక్టికల్ ధారణ ద్వారా ఫస్ట్ నెంబర్ లో వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ నెంబర్ లో రాగలరు మీరు मन मनाभव మంత్రం యొక్క ప్రాక్టికల్ धारणతో. मन की एकाग्रता अर्थात एक ही याद में रहना, ఏకాగ్ర होना यही एकांत है. మనస్సు యొక్క ఏకాగ్రత అంటే అర్థం ఇక్కడ ఒక బిందు బాబా స్మృతిలో ఉండడమే ఏకాగ్రత. లాంగ్ టైం, ఎంత టైం మీరు బిందుని చూసి వేరే డివియేట్ కాకుండా బుద్ధిని నిలపగలిగితే అది ఏకాగ్రత. ఏకాగ్రత వస్తే అప్పుడు ఏకాంతం అనుభవం అవుతుంది. ఒకే అంతులో లీనమైపోయామని ఏకాంతం. जब सर्व आकर्षणों के वाइब्रेशन से अंतर्मुख बनेंगे तब मनसा द्वारा पूरे विश्व को प्रकाश देने की सेवा कर सकेंगे. ఈ స్టేజ్ ని ఏమంటారు? ఒక్క బిందు బాబా స్మృతిలో ఏకాగ్ర కదా, ఏకాగ్ర స్థితి కదా. ఇంకో థాట్ మనకి మధ్యలో ఎంత టైం వరకు ఇంకో సంకల్పం కూడా
రాదు, రాలేదు ఇప్పుడు, రాదు కూడా అని. ఆ సీన్‌లో మనం ఉంటే బాబా బిందు, నేను బిందు, విశాలమైన వదనంలో బాబా నుండి ఎంత శక్తి కిరణాల్లో మునిగిపోయి ఉన్నాను నేను. అప్పుడు ఏకాంతం అనేది అనుభవం అవుతుంది. ఒకే అంతులో నేను లీనమైపోయి ఉన్నాను. దానిని ఏమంటారు? సర్వ ఆకర్షణ వైబ్రేషన్ నుండి అతీతంగా అంతర్ముఖులైపోయాను ఆ స్థితిని. ఏకాగ్ర ఏకాంత అనుభవం అయ్యాక వచ్చేది అంతర్ముఖ స్థితి. ఎక్కడో అంతర్ముఖులైపోయాడు. ఏ వైబ్రేషన్ నన్ను ఆకర్షించట్లేదు. వేరే సర్వ ఆకర్షణ వైబ్రేషన్ నుండి దూరంగా అంతర్ముఖులైపోతే ఆ స్టేజ్‌లో అప్పుడు నువ్వు మనసా ద్వారా పూర్తి విశ్వానికి సకాశించే సేవ చేయగలరు. మనసా సేవ చేయాలంటే ఆ స్థితిని మనం పొందాలి. ఆ టేస్ట్ అనేది మనం పొందాలి యోగంలో. అటువంటి పవర్‌ఫుల్ మనసా స్థితి తయారైతేనే ఏకాగ్రి, ఏకాంత్, అంతర్ముఖి. అప్పుడే మీరు విశ్వానికి సకాశిచ్చే మనసా సేవ చేయగలరు. ఈ ఏకాగ్ర, ఏకాంత్ ఈ స్టేజ్ రావడానికి కూడా ముందు మన భవ మంత్రం యొక్క అర్థం గుర్తుంచుకొని అది ప్రాక్టికల్ ధారణ చేయాలి స్వరూపంలో. అచ్చా! ఈరోజు చాలా విషయాలే బాబా చెప్పారు. ఏం చెప్పారు? వజ్ర సమానంగా తయారై ఇతరులని తయారు చేసి సేవ చేయాలి. ఇంకేం చెప్పారు? బాబా కోసం కాదు, మీకోసమే ఇస్తున్నారు. అయినా మీరిచ్చింది ఏమాత్రం? వాళ్ళైతే వజ్రాలు, బంగారంతో తులాభారాలు ఇస్తారు గురువులకి. బాబా ఇక్కడ నా కాళ్ళ మీద పడ్డానికి, కాళ్ళు లేవు, కాళ్ళ మీద పడకండి అంటారు బాబా. ఇంకా మీరిచ్చేది మీకోసమే సెంటర్‌లు, భవనాలు తయారవుతాయి. అష్టరత్నాలది చెప్పారు బాబా ఈరోజు. శిక్ష అనుభవించకుండా వెళ్తారు. ఇంకా అవకాశం ఉంది కూడా బాబా చెప్పారు. ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు ఖచ్చితంగా శ్రీమతం మీద నడుస్తూ కంటిన్యూ అయితే అదే అప్ డౌన్ రాకుండా మధ్యలో పురుషార్థంలో తప్పకుండా వాళ్ళ అష్టరత్నాల్లో రావడానికి ఇప్పుడు ఇప్పుడు కూడా అవకాశం ఉంది. వాళ్ళిద్దరిది ఫిక్స్ అయిపోయింది. బాబా చెప్పేసారు. ఎగ్జాంపుల్‌గా పెట్టాలి కాబట్టి అందరి ఎదురుగా. అంటే ఏ పురుషార్థం చేయడం వలన వాళ్ళ నంబర్‌కెళ్లారని ఒక ఎగ్జాంపుల్‌గా 2 పూసలనైతే ఫిక్స్ చేసేసారు బాబా. మిగిలిన వాళ్ళు కూడా ఫిక్స్‌డ్ ఉన్నారు బాబా దగ్గర. కానీ వాళ్ళని కూడా ఇది చేసి ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళొచ్చు. ఇప్పుడిప్పుడు జ్ఞానంలో వచ్చినోళ్ళు గూడా. అందుకని అనౌన్స్ చేయలేదు బాబా వాళ్ళది. మిగిలిన 6 రత్నాలది. ఎందుకంటే అందరికీ బాబా ఈక్వల్‌గా ఛాన్స్ ఇవ్వాలి కదా! లేకపోతే వెనకొచ్చే వాళ్ళు ఏమంటారు? అయ్యో! ముందు రాలేదు మేము వెనకొచ్చాము. ఏమీ మిగలలేదు అని. అందుకు లాస్ట్ ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు ఇంక మిగిలిన అన్ని పోస్టులు కూడా బాబా వీళ్ళు అని పెట్టుకొని ఉన్నది కూడా మారిపోవచ్చు. ఫైనల్ రిజల్ట్ వచ్చేటప్పటికి మనకన్నా బాగా పురుషార్థం చేసే వాళ్ళు ఉంటే ఈ పోస్ట్ ఆళ్ళకిచ్చేసి మనం వెనకైపోతామన్నమాట. అందుకే అది జాగ్రత్త పెట్టుకోవాలి. మన పోస్ట్ మంది పోగొట్టుకోకుండా ఉండేంత దీనిలో మనం నిలబడాలి. అలాగే వచ్చినా ఫాస్ట్‌గా ఎళ్ళి పురుషార్థం మీద వాళ్ళు బాబా దానికి ఈరోజు ఒకటే చెప్పారు. శ్రీమతంపై నడవడం, శ్రీమతం యొక్క విలువ. ఆత్మిక నర్సే సేవ చేయాలి. త్యాగాన్ని కూడా త్యాగం చేయాలి. నేను త్యాగం చేశాను నాకు ఫెసిలిటీస్ కావాలి అని అనుకోకూడదు. అప్పు చేసి వ్యాపారాలు ఎక్కువ పెట్టుకోకండి అంటున్నారు బాబా ఏ రోజు శరీరం వదులుతానో తెలియదు. ఓం
ज्योति सितारे तन से न्यारे, प्रभु के प्यारे आत्मा सितारे। ज्योति सितारे तन से न्यारे, प्रभु के प्यारे आत्मा सितारे। ज्योति सितारे। सर्व गुणों का पुंज है आत्मा, सर्व गुणों का पुंज है आत्मा। शक्ति भरे जिसमें परमात्मा, शक्ति भरे जिसमें परमात्मा। वो ही सभी के है जो सहारे, प्रभु के प्यारे आत्मा सितारे। ज्योति सितारे। हर एक नजर में जिनका ध्यान है, हर एक नजर में जिनका ध्यान है। बिंदु स्वरूप गुणों की खान है, बिंदु स्वरूप गुणों की खान है। कमले से है जो न्यारे प्यारे, प्रभु के प्यारे आत्मा सितारे। ज्योति सितारे तन से न्यारे।